వేడుకొనిచున్నాడంట. ఆ రోజుల్లో ఇశ్రాయేలు కాలంలో ఈ కుష్ఠరోగం అనేది చాలా భయంకరమైన రోగం అన్నమాట. అయితే ఈ కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని పాలు ఎలుకలు పెట్టేవారనమాట. ఒక గ్రామంలో కానీ ఆ కుటుంబంలో కానీ ఉంచేవారు కాదు. పాలు వెలుపలు పెట్టి నేను పాపిని అని చెప్తూ ఉండాలన్నమాట. ఆ టైంలో యేసు ప్రభు భూలోకానికి వచ్చి ఆయన సువార్త పరిచర్య చేస్తున్న టైంలో ఆయన వెళ్తున్న దారిలో అక్కడ ఆ కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు అని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి ప్రభు అని వేడుకుంటున్నాడంట. దేవునికి ఇష్టమై మనం ప్రార్థన చేసినప్పుడు కూడా నువ్వు చెయ్యి అది చెయ్యి ఇది చెయ్యి నువ్వు అలాగా నువ్వు ఇలాగా అని మనం ప్రార్థన చేయకూడదు, వేడుకోవాలి. ప్రభువా నీకు ఇష్టమైతే ఈ కార్యము చేయి, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకము చేసుకో. మనం ఆయన్ని ఎరిగి ఉండటం కాదండి, మనము ఆయన ఎరిగి ఉండుటే గొప్ప ఏమీ లేదు, మనం ఆయన తెలుసుకుని ఉండుటే ఆశ్చర్యం ఏమీ లేదు. మనల్ని ఆయన ఎరిగి ఉండాలి, మనల్ని ఆయన దర్శించేవాడు ఉండాలి. మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు అనుకోండి, మనము ఆయన కనికరము పొంది ఉంటే ఆయన మన మనవులు ఆలకిస్తాడు, మన విజ్ఞాపనలు ఆలకిస్తాడు. అయితే ఆయనకి ఇష్టమైనట్లుగా మనం ప్రార్థన చేయాలి, ఆయనకి ఇష్టమైనట్లుగా మనం వేడుకోవాలన్నమాట. నీకు ఇష్టమైతే చూడండి, దేవునికి ఇష్టమైతే మనం ప్రార్థించేటప్పుడు అలాగే చేయాలి. ప్రభువా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఈ పాపిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి, వేడుకోవాలన్నమాట. ఆయన పాదాల దగ్గర బ్రతిమలాడుకోవాలి. కొన్నిసార్లు కార్యం త్వరగా జరగదు, కొన్నిసార్లు కార్యము వెంటనే జరుగుతుంది. త్వరగా జరిగిందనేసి సంతోషిస్తామో అలాగే లేటుగా జరిగేటప్పుడు కూడా సంతోషించాలి. మనం ఆధైర్యపడవలసిన అవసరం ఏమీ లేదు. అబ్రహాముకి ప్రమాణం చేశాడు యేసు ప్రభు, నీ బిడ్డలని సకల రేణువులు అంత స్థారం చేస్తానని, నీ 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 యొక్క గర్భమున ఒక కుమారుడు పుట్టబోతున్నాడని. ఆయన వాగ్దానం చేసిన తర్వాత 40 సంవత్సరాలు అంటే ఆయన వృద్ధాప్యంలో దేవుడిచ్చాడు. అంటే అబ్రహాము ఎంత నిరీక్షించాడో చూడండి, ఎక్కడా విశ్వాసాన్ని కోల్పోలేదు, ఎక్కడా కూడా ఆయనకున్న భక్తిని విడిచిపెట్టలేదు. ఆయనకున్న ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ నిరీక్షణను బట్టి దేవుడు ఇచ్చేవాడికి కూడా ఇచ్చాడనే నమ్మాడు. ఆయన వృద్ధాప్యంలో 100 ఏండ్ల వాడైనప్పుడు ఆయన శరీరము ముడతల పడిపోయిందంట. శారా గర్భము మూయబడిందంటే తన ఋతుస్రావం ఆగిపోయింది. అటువంటి టైంలో ఎవరికైనా పిల్లలు పుడతారండి?